అందరికి నమస్తే. మూసీ బ్యూటిఫికేషన్ పైన సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రజెంటేషన్, ఆయన స్పీచ్ అవన్నీ కూడా చూసినాం. దానిలో పర్యావరణవేత్తలు, ఆర్కిటెక్ట్స్, ఆఫీసర్స్, ఎమ్మెల్యేస్ రకరకాల వాళ్ళని పిలిచిండ్రు అని మనం చూసినాం. బట్ నాకు అనిపించింది అసలు చాలా రోజుల నుంచి ఇదే పర్యావరణం మీద పనిచేసిన వాళ్ళను, ఆర్కిటెక్ట్స్ మీద పనిచేసిన వాళ్ళను, తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పనిచేసిన వాళ్ళు ఎవరిని పిలవలేదు. ఎవరిని పిలిచిండ్రో తెలవదు. బట్ ఏం జరిగిందో తెలవదు. దాంతో పాటు అసలు ఏంటి మనం సియోల్ అంటున్నారు, లేకపోతే సింగపూర్ అంటున్నారు. అక్కడ చూసి వచ్చినాం కాబట్టి ఇక్కడ చేస్తామంటున్నారు. బఫర్ అంటున్నారు. పొల్యూషన్ అంటున్నారు. కొట్టుకపోతే హైదరాబాద్ అంటున్నారు. చాలా చాలా ఇష్యూస్ ఉన్నాయి. అన్నిటి మీద మాట్లాడదాం. మనతోన సార్ బివి సుబ్బారావు గారు ఉన్నారు. సార్ పర్యావరణవేత్త. పర్యావరణవేత్త అంటే ఓన్లీ ట్యాగ్‌లైన్ కాదు. సార్ ఎక్స్‌పీరియన్స్ చాలా ఉంది. సార్ ఎక్స్‌పీరియన్స్‌తోనే మనం ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. సార్ ఏం సార్ మీరు పర్యావరణవేత్తగా మాకు తెలుసు. నేను మీడియాలోకి వచ్చినప్పటి నుంచి బివి సుబ్బారావు గారు అంటే మేము పర్యావరణవేత్త అంటాం. ఎక్కడ ఇష్యూ వచ్చినా నేను అతను V6లో పనిచేసినప్పుడు అయినా సార్ ఫోన్ చేయండి సార్ ఇంటర్వ్యూలు తీసుకున్నాడు. చాలా టీవీ ఛానల్స్లో మీరు ఇంటర్వ్యూ కూడా చూసినాం. బట్ మీరు నిన్న మీటింగ్ పోయినరా? లేదండి. నేను ఇంతకు ముందైన మీటింగ్ దానకిషోర్ గారు ఉన్నప్పుడు అప్పుడు నేను, అనురాధ రెడ్డి గారు, ఇంటాక్ట్, లుబ్నా సోల్ అని ఇప్పుడు ఆమె కాంగ్రెస్ ఏదో కమిటీల మెంబర్ కూడా మేము వెళ్ళినాము. అప్పుడు పిలిచినారు. అది పదే పదే ఇంటికి వచ్చి మరీ ఇన్విటేషన్ ఇచ్చిపోయినారు. అప్పుడు ఎందుకో నాకు ఎప్పుడు తెలియదు. సార్ అది? ఒక 4 నెలలు అయింటుంది. 4 months దాని back తర్వాతనే మీరు పోయిన meeting పిలిచారు. మీటింగ్కి పోయి దానకిషోర్ గారు దాని తర్వాతనే ఆయనని తప్పించడం జరిగింది. ఎందుకో ఏమో తెలియదు కానీ ఇక దాని తర్వాత నుంచి మాట్లాడతాము అని అంటారు కానీ ఏదీ లేదు అసలు. వాళ్ళు పిలవడం కానీ మనం మాట్లాడడం కానీ. ఎందుకు సార్ మీరు అప్పుడు 4 నెలల క్రితం పోయినప్పుడు ఏమన్నా అబ్జెక్షన్స్ చెప్పినారా దీనిలో? లేదు అబ్జెక్షన్ అన్నది కానీ నేను ఎప్పుడైనా ఒకటే నేను ఇష్యూ పైననే మాట్లాడతాను. ఎవరితోటి మనకు వ్యక్తిగత దోషం లేదు, మన ప్రభుత్వాల పైన దోషం లేదు. ఎక్కడైతే పొరపాట్లు జరుగుతున్నాయో అవి సరిదిద్దుకోవాలా అని చెప్తాం. అంతకన్నా ఏముంటుంది. జనాలకు ఉపాధి కల్పించలేనప్పుడు వేస్ట్ అది. ఇది ఉపాధిలో టెక్నికల్ ఉంటారు, నాన్ టెక్నికల్ ఉంటారు, లేబర్ ఉంటారు. ఎంత ఉపాధి ఇప్పుడు చెరువులు ఇన్ని కట్టారు కాకతీయుల కాలంలో అంటే అది ఉపాధి కల్పనే. అంతే. అవునా కదా? వ్యవసాయానికి నీళ్ళు వచ్చినాయి కదా. వ్యవసాయానికి వచ్చినాయి. తవ్వినప్పుడు మరి రైతు కూలీలే కదా తవ్వింది అంతంత చెరువుల్ని వందలు. నా అనుభవం నేను చెప్తున్నాను. RLEGPలో నేను 14 గ్రామాల్లో చెరువుల్ని బాగు చేయించిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్స్ తోటి, యూరోపియన్ కమిషన్ ఫండ్స్ తోటి. ఇప్పటికి కూడా ఆ గ్రామాల్లో వెళ్తే అందరూ నాతో మాట్లాడతారు. పంచాయతీలకు అంత ఫ్రీడమ్ ఉండింది. అభివృద్ధి అని ఎవరైతే మాట్లాడతారో, నా సూటి ప్రశ్న, అభివృద్ధికి పారామీటర్స్ ఏమిటి? మనం చాలా మీరు ఇప్పుడు మూసీకి లాస్ట్ ఇంతకుముందు పోయినా అని చెప్పారు కదా. దానకిషోర్ గారు పిలిస్తే పోయినా మీరు ఇట్లాంటివన్నీ చెప్పిండ్రు కదా అక్కడ. నేను అడిగినాను. ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వం ఏందో ఈసారి ఏమంటారంటే 160 కోట్లు ఇచ్చి మేము కన్సల్టెంట్లను పెట్టుకున్నాము అని అన్నారు. ఇప్పుడు ప్రతిదీ నాకు చాలా సిగ్గుచేటు అనిపిస్తుంది. అంటే ప్రతిదీ డబ్బుతో కొలితేస్తున్నాం. నేను 160 కోట్లు కన్సల్టెంట్కి ఇస్తున్నా, 5 లక్షల రూపాయలు ఇంకోనికి ఇస్తున్నా. అది కాదు. మన దగ్గర పనిచేసేవాడు ఏం డెలివర్ చేయగలుగుతాడు, వాడు సరిగ్గా మనకి సలహా ఇవ్వగలుగుతాడా, లేకపోతే పబ్బం గడుపుకోనికి మన్ని ఉట్టిగానే చప్పట్లు కొడుతున్నాడా? అది చాలా అవసరం కదా. ప్రభుత్వానికి అంచనా వేసుకోవడం చాలా అవసరం. అడిగినాం. నేనున్నా, అనురాధ రెడ్డి గారు అయితే అడిగినారు. అసలు సరే ఈయన సింగపూర్ కన్సల్టెంట్, మూసి ఆడబుట్టిందో చెప్తావా అన్నది. మూసి చరిత్ర తెలుసా అన్నది. ఓకే, ఇది యాక్చువల్గా చెప్పగలిగిందా సార్ వాళ్ళు మూసీ గురించి? వాళ్ళు ఏమన్నారు, మేము ఆయన ఎంత మాట అనేసిండంటే అసలు నేనన్నా ఐఎమ్ ది అర్బన్ హైడ్రాలజిస్ట్ వర్కింగ్ లాస్ట్ 30 years. అంటే అర్బన్ హైడ్రాలజీ మీద మీటింగ్ పెడితే ఎవరు రాలేదు అని అంటే పిలిచేటోడు ఎవరు? అక్కడ కూర్చున్న ఆఫీసర్లు. అవునా?
ఇలాంటివి డైరెక్ట్గా మాట్లాడుకోవడానికి అవకాశాలు కల్పించే ప్లాట్ఫామ్ అధికారం ఉన్నవాళ్ళు వాళ్ళు. మరి అట్లాంటి పెద్ద పెద్ద ఆఫీసర్లే నా ఇంటికి వచ్చిపోయినారు కదా. సరే, మీరు అడిగినరు సింగపూర్ కన్సల్టేషన్ అడిగితే వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. వాడు ఎంతసేపటికి బొమ్మలు లేదు. గీసిస్తాడు ఇక అంతే. మీరు మేము చెప్పేసి చూడండి, దాని తర్వాత మాట్లాడండి అంటే ఇంకా మేము మాట్లాడలేదు. దాని తర్వాత దానకిషోర్ గారే లేరు అందులో. ఓకే. అందులో యాక్చువల్గా అయితే ఈ ప్రాజెక్ట్లో, మూసీ ప్రాజెక్ట్లో చాలా మంచి ఇంజనీరు ఆయన ఒక దత్తు పంత్, జిహెచ్ఎంసి సీనియర్ మోస్ట్ ఇంజనీర్. ఆయన నాకు ఇంతకు ముందు పరిచయం ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీలో ఉండగా. పోరస్ కాంక్రీట్ మీద నేను ట్రైనింగ్ పెట్టినప్పుడు ఆయన పోరస్ కాంక్రీట్ ఎక్స్పెరిమెంట్ చేసి కట్టడంలో ఉన్న స్పోర్ట్స్ స్టేడియంలో ఎస్టాబ్లిష్ చేసినాడు వర్షం నీళ్ళు ఇంకిపోవడానికి. మరి అట్లాంటి ఆఫీసర్నే తీసి పారేసినారు. ఓకే. అంటే ఏంది క్వశ్చన్స్ అడిగే వాళ్ళను, లేకపోతే వాళ్ళు చెప్పే దానిలో అనుమానాలు వ్యక్తం చేసే వాళ్ళను పిలవలేదేమో. లేదు అంటే అనుమానాలని కూడా కాదు, సరైన సూచికలు ఇచ్చే వాళ్ళని కూడా పక్కన పెడతారు. మళ్ళీ దానికి పోయిన పర్యావరణ వాళ్ళెవరు? వాళ్ళు కొందరు ఉన్నారండి. ఏదంటే ఎప్పుడు కూడా ప్రభుత్వాల్లో ఏమవుతుందంటే కొందరు స్పాన్సర్డ్ బ్లెస్డ్ ఎన్జిఓస్ ఉంటారు. వాళ్ళే పర్యావరణవేత్తలు, వాళ్ళే ఎక్స్పర్ట్స్, వాళ్ళే అంతా వాళ్ళే ఉంటారు. అంటే వాళ్ళైతే ప్రభుత్వం ఏం చెప్పినా ఓకే అంటారు. నో, దేర్ ఈజ్ నథింగ్. అంటే నేను అనేది ఏంటంటే మనం ఎస్ నో కాదు, ఎప్పుడు కూడా చర్చ. ఆ చర్చ కూడా కోరుకుంటున్నారు. కోరుకోరు. మీ వ్యూ ఏం సార్ యాజ్ ఏ పర్యావరణవేత్త ఆర్ వాటర్? ఇప్పుడు మూసీ ప్రాజెక్ట్ ఒకటి గవర్నమెంట్ చేపట్టింది, మీరు చూస్తూ ఉన్నారు, 5 ఫేజ్లు అంటున్నారు. ఆ డిపిఆర్ కూడా చూసినామన్నారు మీరు ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు. ఏం సార్ దాని మీద మీ అభిప్రాయం ఏమనిపించింది? ఒకటి ఏమన్నా అంటే యాజ్ ఎన్ అప్లైడ్ సైంటిస్ట్ ఫ్రమ్ రూర్కీ. ఓకే. ఓకే. దాని తర్వాత రిమోట్ సెన్సింగ్ కూడా నేను ఐఐటి బాంబే నుంచి చేసిన. దాని తర్వాత ఇమీడియట్గా యూపీఎస్సి నుంచి నేను సెంట్రల్ గవర్నమెంట్లో వర్క్ చేసిన. కొద్ది కాలం పాటు ఉన్న తర్వాత అన్ని ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ తోటే వర్క్ చేసిన. విత్ గాడ్స్ గ్రేస్ చాలా పెద్ద ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ట్రైనింగ్ కూడా అవ్వగలిగే అవకాశం వచ్చింది. ఉదాహరణగా ఇండస్ట్రియల్ ఏరియాస్ని షిఫ్ట్ చేయాలన్నా మార్చాలన్నా డాక్టర్ ప్రొఫెసర్ రోసాంథాల్, కార్నెల్ యూనివర్సిటీ, ఆయన అండర్లో ట్రైనింగ్ పొందిన వాళ్ళలో నేను ఒకటి. మీకు ఏమనిపిస్తుంది? ఎక్కువ ఇంత ఇదిలో ఏమున్నది అని అంటే యాక్చువల్గా ప్రభుత్వ ఉద్దేశం ఏదో చేయాలి అన్న ఒక తపన ఉంటుంది. ఆ తపనకి కొన్ని మార్గదర్శకాలు ప్రభుత్వం నిర్ణయించుకోవాలి, ప్రభుత్వ అడ్వైజర్స్ చెప్పాలి. మూసీ నది దానికి లక్ష్యాలలో నేను చూసిన దాంట్లో రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్స్ 8 ప్రాజెక్ట్స్ నేను స్టడీ చేసిన. వీళ్ళు చెప్తున్నారు 1980 నుంచి ఈ ఆలోచన మొదలైంది ఇండస్ట్రియల్ ఏరియాలో. ఎందుకంటే నగరం మధ్యలో ఉన్న నదులు కుంచిచ్చుకుపోయినాయి, ఇండస్ట్రియల్ పడిపోవడం, బొగైరాలు, జనాభా పెరిగిపోవడం, ఏది కావడంతో అప్పటి నుంచి ఈ రివర్ ఫ్రంట్ అన్నది మొదలైంది. రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ చాలా నిర్దిష్టమైన ఏ ప్రాజెక్టుకైనా ప్రభుత్వం ఆబ్జెక్టివ్స్ ఉండాలి. ఇందులో ఏమున్నదంటే అబ్జెక్టివ్స్ 1, 2, 3, 4, 5, 6 లేవు. ఒకదాని పక్కన ఒకటి సుందరీకరణ, ప్రక్షాళన, అభివృద్ధ, నిరాశ్రయుల. అవునా? అంతా ఏమైందంటే ఇదా అదా అన్న ఇదిలోనే మీమాంసంలో ఉన్నాం మనం. అవునా? పునరుద్ధరణలో భాగంగానే ఇదంతా కూల్చక తప్పదు, ఇండ్లు కూల్చక. లేదు, నేను అనేది, నేను ఫస్ట్ పాయింట్ ఏంటంటే నా సంఘం గురించి ఏం మాట్లాడుతున్నారు ఉన్నదాడ లేదు. దాన్ని డైవర్ట్ చేయడానికి, ఆ ఎమోషనల్ అండ్ కల్చరల్ సెంటిమెంట్ని డైవర్ట్ చేయడానికి మీరు ఈ ఘరు ఆ ఘరు అంటున్నారు. అంతేనా? నేను అడిగేది అక్కడ కొన్ని 100 కుటుంబాలు, బ్రాహ్మణ కుటుంబాలు పర్టికులర్గా తరతరాలుగా అక్కడ మా అమ్మమ్మ
పోయినప్పుడు నేను ఆడనే ఇడిచినాన్ని. ఉమ్, మరి సెంటిమెంటల్గా మాకు ఉంటుంది కదా. ఎంత పొల్యూషన్ అయినా కానీ విచిత్రం, ఒక 10 ఏళ్ల దాకా కూడా వికారాబాద్ నుంచి సంగం దాకా నీళ్లు చాలా క్లియర్గా ఉండేవి తీసిగా ఉండేది అప్పట్లో. అప్పట్లో. ఉమ్, అవునా? మరి నేను ఇదంతా చూస్తూ అసలు ఏమో నేను ఏదైనా పొరపాటున ఆలోచిస్తున్నానేమో అనుకొని ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్ రివ్యూ చేసిన. ప్రతి ప్రాజెక్ట్కి బేసిక్ ప్రిన్సిపల్స్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసి, నేను ఐ కెన్ గివ్ మీకు ప్రింట్అవుట్ చేసి కూడా. నదికి మానవ జాతికి ఉన్నది నదే పేగు. మనం ఇది ఒక ఏమంటాము ముత్యాల సిటీ కింద వెలిసిన సిటీ, డైమండ్స్ పాలిషింగ్ చేసే సిటీ ఈరోజు వరల్డ్లో ఒక పెద్ద ఐటీ సెక్టర్గా వచ్చింది. ఉమ్, 14 రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ గవర్నమెంట్, 9 యూనివర్సిటీస్, వీళ్ళందరూ ఆడికెళ్ళి పుట్టుకొచ్చిండ్రు. ఈ రివర్ పెట్టిన బిచ్చ కాదా? సరే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్తున్న మాటలు కొన్ని మీకు పాయింట్అవుట్ చేద్దాం అనుకుంటున్నా. సియోల్ చూసి వచ్చినాము, సింగపూర్లో చూసి వచ్చినాము, మీరందరూ నర్మదా సబర్మతి ప్రాజెక్ట్ చూసి వచ్చినాము. మన మూసీకి వాటికి ఏంటి, ఏమన్నా రిలేషన్ ఉందా, ఏమన్నా డిఫరెన్స్ కనిపిస్తాయా? సార్ ఒకటైతుంది, నేను చూసిన 8 రివ్యూల్లో ఉమ్, ఏ రివర్ ఫ్రంట్ ఆ రివర్ ఫ్రంట్. ఉమ్, బేసిక్ ప్రిన్సిపల్స్ నేను చెప్పిన. ఉమ్, రివర్ హిస్టరీ బయటికి తీసుకురా, ఉమ్, రివర్స్ని ప్రజల్ని కనెక్ట్ చెయ్యి. ఇది కామన్ అన్నమాట. డిస్కనెక్ట్ అవుతున్నాను. ఇప్పుడు డిస్కనెక్ట్ అవుతున్నాం, కనెక్ట్ అవుతలేము. అవును. ఇవి బేసిక్ ప్రిన్సిపల్స్. ఉమ్, ఇక దాని తర్వాత సబర్మతి అది ఎట్లా పారుతుందో దాన్ని బట్టి దాన్ని డిజైన్ చేస్తావు, అవునా కాదా? ఓకే. అట్లాగనే నువ్వు పిట్స్బర్గ్లో పెన్సిల్వేనియాలో అట్లనే ప్లాన్ చేసినారు. ఓకే. ఉమ్, మరి మూసీ గత చరిత్ర చూసుకుంటే ఉస్మానియా హాస్పిటల్లో ఉన్న చింత చెట్టు పైదాకా నీళ్ళు వచ్చినాయి. అవును, అదే చెప్తున్నారా, మళ్ళీ అట్లా జరిగి మునిగిపోతుంది హైదరాబాద్. అది అన్నది. ఇప్పుడు ఒకటి చాలా నెగ్లెక్ట్ చేస్తున్నది ఏంటి అని అంటే, ముంపు ప్రాంతాల సమీక్ష జరగడం లేదు. ఉమ్, ఎందుకంటే దీని గురించి ప్రతి చోట వచ్చింది. ముంపు ప్రాంతాలకు సమీక్ష అంటే ఏమవుతుందంటే, మాట్లాడితే 1908 అంటారు. అవును, అదే చెప్తున్నారు. రాత్రి అదే మాట్లాడిండ్రు. 1908లోనే హైదరాబాద్ ఉందా? ఎంత జనాభా పెరిగింది, ఎంత మూసి ఒడ్డు ఎంక్రోచ్ అయింది. ఇది కాకుండా పైనుంచి మురుగునీరు వస్తున్నది. GO 111 ప్రకారం ఇల్లీగల్ స్ట్రక్చర్స్ ఎన్ని ఉన్నాయి? ఉమ్, అదంతా స్టడీ చేయలేదు. లేదు. ఏది లేకుండా 1908 తీసుకొని ముంపు అంటే రేపు పొద్దున ముంపు ఎంత ప్రళయం క్రియేట్ చేస్తుందో కూడా తెలియదు, అంచనాలు లేవు. నేను క్లియర్గా చెప్తున్నాను, మీ ఛానల్ ద్వారానే అడుగు. మనకు అసలు మురుగునీటి ప్రవాహం అంచనాలే లేవు. ఉమ్, ఓకే. ఎంత పెరుగుతున్నది, ఎంత వస్తున్నది, ఇంకో 10 ఏళ్లలో ఎంత పెరుగుతుంది. దీనికి క్లాసిక్ ఎగ్జాంపుల్ అంటే దుర్గం చెరువు దగ్గర STP కట్టిన 6 నెలలకే అది డీఫంక్ అయింది. ఉమ్, ఎందుకంటే లోడ్ పెరిగింది. ఇంజనీరింగ్ ఎప్పుడు కూడా ఒక పర్టికులర్ పారామీటర్కి ఇది 100 MLDకి పనిచేస్తుంది అంటే 100కే పనిచేస్తుంది. మరి దాని ముందు భాగంలో నువ్వు 200 MLD బిల్డింగులు కట్టేసి అన్నీ రిలీజ్ చేస్తే ఇది పనిచేస్తుందా? చేయదు. సో రెగ్యులేషన్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. ఓకే. రెగ్యులేషన్స్ ఉండాలా, స్టడీస్ ఉండాలా, అంచనాలు ఉండాలి. ఇంకొకటి చాలా కన్ఫ్యూజన్ వస్తున్నది ఏమిటంటే బఫర్ జోన్. నెక్స్ట్ క్వశ్చన్ అదే. ఈ బఫర్ ఏంది? 9 మీటర్స్, 12 మీటర్స్, ఇప్పుడు 50+ మీటర్స్ అంటున్నారు. అసలు ఏమిటంటే బఫర్ జోన్ అన్న దానికి అర్థం తెలియని వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. బఫర్ జోన్ అన్నది ముంపు ప్రాంతంలో భాగం. అది
అది మొట్టమొదటి దశ అన్నమాట. ఒడ్డు దగ్గర నుంచి తీసుకుంటాం. ఉమ్, బఫర్ జోన్ అన్న చోట అసలు కట్టడాలే ఉండవు. ఉమ్, మొత్తం అది గ్రీన్ బెల్ట్. ఓకే, ఇప్పుడు బఫర్ జోన్లో ఉన్నది తీసేసి నేను ఇంకోటి కడతా, నువ్వు కట్టుడు అన్న పదమే వాడలేవు. బఫర్ అన్నప్పుడు బఫర్ అన్నప్పుడు బఫర్ ఇస్ బఫర్. బఫర్ ఈజ్ బఫర్. బఫర్ జోన్ 9 మీటర్లు అంటే ముంపు ప్రాంతం 9 మీటర్లే ఉందా? మరి ఉస్మానియా అవతలకు కూడా మునిగింది కదా. బఫర్ జోన్ డెఫినేషన్స్ తెలియక, బఫర్ జోన్ అంటే ఏంటో తెలియక, ముంపు ప్రాంతం అంటే ఏదో తెలియని వాళ్ళందరూ కూడా అడ్వైజులు ఇస్తున్నారు. ప్రక్షాళన అన్నది పూర్తి నదికి ప్లాన్ చేయండి. నదికి ప్లాన్ చేయాలి. నదికి ప్లాన్ చేయండి. సుందరీకరణని 56 కిలోమీటర్లకు ప్లాన్ చేసుకో. ఉమ్, ఓకే, ఉమ్, ఇందులో కూడా నది చరిత్ర, నదిని ఏ విధంగా ఇంతకుముందు చరిత్రలో బాగుపరిచారు, నది మన సిటీ సెంట్రల్ లైబ్రరీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా డిజిటైజ్ చేయండి. ఉమ్, ఈ అవకాశం తీసుకురండి. కోర్టు డాక్యుమెంట్స్ అన్నీ కూడా డిజిటైజ్ చేయండి. మనం మన నది చుట్టూ ఏదైతే వచ్చినాయో పాత రికార్డ్స్ తీసుకొని 14 ఉద్యానవనాలు ఎక్కడ కట్టినారో అక్కడ కట్టడానికి ప్రయత్నించండి. పబ్లిక్ స్పేసెస్ ఏర్పడతాయి కదా. నదిని బేసిక్ సెంటర్డ్గా ఈ ప్రాజెక్ట్ ముందుకెళ్ళాలి. కానీ ఇక అన్నిటికన్నా మీరు చెప్తున్న పాయింట్స్ అన్నీ మిస్ అయినాయి సార్. ఇక్కడ ఏం లేదు, ఓన్లీ కూల్చడం కట్టడం. ఎందుకు అని అంటే బఫరు కూల్చడం మళ్ళీ అక్కనే కట్టడం ఏదో ఒకటి. అదే అంటున్నా. అది ఎందుకు అనేటప్పుడు అట్లా ప్రభుత్వం అభివృద్ధి సూచికలు ఎస్టాబ్లిష్ చేయకపోతే ఏమవుతుందంటే, ఇప్పుడు పిల్లోని మిఠాయి బండారికి తీసుకపోతే వాడు ఒకటే అడుగుతూ ఉంటాడు, ఒకటికి 5 లడ్డూలు ఇమ్మంటాడు. అవునా కానీ అట్లనే ఉన్నది ఇప్పుడు. మీరేమంటున్నారు? కూల్చుడు కట్టుడు అడ అంతే కదా. చేస్తారు మళ్ళీ ఇంకోటి కడతారు. ఇది డైవర్షన్ టాక్టిక్స్. ఎందుకంటే ఎవరు వచ్చినా కూడా ఇదే అడుగుతున్నారు నన్ను. నేనన్నా ఇది ఒక సమస్య, ఇది ఒక సమస్య, జటిలమైన సమస్య అయి ఉండొచ్చు, కానీ ఇది ఒకటే సమస్య కాదు. నా సమస్య నా నది హిస్టరీ ఎట్లా నేను గర్వంగా చెప్పుకోగలను. మనమందరం కూడా మూసీ నది సివిలైజేషన్, అవునా కదా? మనం దూరమైపోయినాం మన నదితోటి. మళ్ళా మన పిల్లల్ని మన మన్మల్ని నది దగ్గరికి ఎట్లా తీసుకెళ్ళగలం? చరిత్ర గురించి చెప్పగలం. ప్రక్షాళన అవసరం. ఓకే, అదే ప్రక్షాళన. ఎందుకనంటే అన్నిటికన్నా ముందు చిన్నప్పుడు ప్రభావితం చేసింది నవాబ్ గారి కొడుకు వరదల్లో ఈదుకుంటూ ఇటు వచ్చి భాగమతిని పెళ్లి చేస్తాం. మరి మనం ఆ కథలు ఎవరు మనం రాబోయే తరాలకు చెప్పడం లేదు, ఏదీ లేదు. నదులు, నదీ జలాల మీద ఆధారపడ్డ ప్రజలు, ఇది తల్లికి బిడ్డకి ఉన్న పేగు సంబంధం. దీన్ని తెంపొద్దు. అందుకేనేమో అంతమంది అనుమానాలతో అడుగుతున్నారు. ఆ అనుమానాలు తీర్చాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం. ఎక్కడనో పోయి మంచుకున్న జాగాలు తీసి ఫోటో తీస్తారు తప్పితే అట్లా ఉన్నాయి. ఎందుకు సబర్మతి 10,000 మంది నిరాశ్రయాలను ఇప్పటిదాకా రిహాబిలిటేట్ చేయలే? ఓకే సార్, శ్రీశైలం ఎప్పుడు 1970లకు ఎర్లీ కదా. దాని నిరాశ్రయాలకి ఎప్పుడు పే చేసిండ్రు? పివి నరసింహరావు ప్రైమ్ మినిస్టర్ అయినాక. అంటే నిరాశ్రయులైన 2 దశాబ్దాల తర్వాత నువ్వు వాళ్ళకి ఇస్తావా? వాడు ఉన్నాడో పోయినాడో, అవునా కదా? ఎందుకనంటే ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా అన్నది రివర్ ఫ్రంట్లో స్టామ్ వాటర్ మేనేజ్మెంట్ ఇంకోటి చాలా ఇంపార్టెంట్, చాలా అవసరం. ఎందుకనంటే ప్రభుత్వం ఏం చేస్తున్నది, మణికొండలో 150 కోట్లు, స్కూల్ బిల్డింగ్ కట్టలేము సార్, ఆసుపత్రి కట్టలేము. ల్యాండ్ వాల్యూ రెగ్యులేట్ చేయగలిగే అథారిటీ గవర్నమెంట్కి ఉంది. గవర్నమెంట్ చేయాల్సిన సామాజిక కార్యక్రమాల్లో 90% అందులోనే ఉన్నాయి, అవునా కదా? కనుక ఒకప్పుడు ఏవైతే ఉన్నాయో కొంచెం ఆలోచన చేయండి.
ఆఫీసర్స్ కూడా. రైట్, థ్యాంక్ యూ సార్. యా చూసిండ్రు కదా, మనం కేవలం పొలిటీషియన్ల ప్రెస్ మీట్లు లేకపోతే దీనిలో ఏదో రకరకాల అనుమానాలు క్రియేట్ అయ్యే విధంగా స్టెప్ బై స్టెప్ వాళ్ళు సిస్టమ్ని మార్చుకుంటారు. అంటే పద్ధతి, ఒకసారి సార్ చెప్పినట్టుగా ఒకసారి నైట్ మార్కెట్ అని, ఒకసారి గాంధీ స్టాచ్యూ అని, ఒకసారి ఇంకేదో ఉపాధి అని, ఇంకొకసారి టూరిజం అని. బట్ ఇది అసలు మిస్ అవుతుంది దీనిలో. ఇది ప్రభుత్వానికి చేరే విధంగా మనందరం ప్రయత్నం చేద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్.